వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ ఇయర్కి సంబంధించినటువంటి తెలంగాణ 2021 పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుందాం. సో షిఫ్ట్ 1లో వచ్చిన మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి చాలా ట్విస్ట్ పెట్టి అడిగాడు అనమాట. క్వశ్చన్ని రివర్స్లో అడిగాడు. ఎట్లా అంటే చూడండి, if alpha by alpha plus 1 and beta by beta plus 1 are the roots of the quadratic equation x square minus 7x plus 3 equals to 0, then the equation having roots alpha and beta is. జనరల్గా క్వశ్చన్ ఏం అడగాలి, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఇవి రూట్స్గా కలిగినటువంటి ఈక్వేషన్ ఏంటి అని అడగాలి. కానీ వాడు రివర్స్లో అడిగాడు. అంటే సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ 1 బీటా బై బీటా ప్లస్ 1 అనేవి రూట్స్తో కలిగినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇదే కదా మనం నేర్చుకున్నాం. మీకు ఒకసారి ఆల్రెడీ చెప్పాను ఇవి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి. ఓకే, అయితే ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అంటే ఈ రూట్స్ ఇచ్చేశాడు, ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ రూట్స్ కలిగినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. అంతేనా క్వశ్చన్? రైట్, రివర్స్లో అడిగాడు అనమాట. కాబట్టి ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఇది. నాకు కావాల్సిందేమో ఇది. అంటే వాడు ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు. ఎంతది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఇది ఇచ్చాడు వాడు. నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. రైట్, అదే అనమాట విషయం. సరే, సో నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. దీని నుంచి ఇది ఎట్లా కన్వర్ట్ చేస్తాను అంటే లుక్, దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్నే ఫాలో అవ్వాలి, లేదంటే ఆన్సర్ రాదు. సో నేను లెట్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ని నేను వై అనుకుంటాను. ఈ పర్టికులర్ దాన్ని వై అనుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుందన్నా ఎక్స్ ఈక్వల్స్ టు వై మైనస్ ఎక్స్ వై అయినా ఈ టర్మ్ అటు వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై ఈక్వల్స్ టు వై. ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ వై ఈక్వల్స్ టు వై. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై బై 1 ప్లస్ 5 వస్తుంది. అవునా? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, వై బై 1 ప్లస్ 5 వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి అంటే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వై ప్లస్ 1 బై వై మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే ఎక్స్ ప్లేస్లో వై బై 1 ప్లస్ 5 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఎలా మారుతుంది, ఎఫ్ ఆఫ్ వై కింద మారిపోతుంది. ఎక్స్ ప్లేస్లో వై ప్లస్ 1 బై వైని రీప్లేస్ చేయండి దీనిలో. అప్పుడు ఎఫ్ ఆఫ్ వై బై 1 ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ వై బై 1 ప్లస్ వై రీప్లేస్ చేస్తే ఏమొస్తుందన్నా y by 1 plus y whole square plus 7 into y by 1 plus y plus 3 equals to 0. అవునా? So this becomes f of y by 1 plus y 1 plus y minus y by 1 plus y. రైట్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే f of y మిగులుతుంది. This will be a y square by 1 plus y square plus 7y by 1 plus y plus 3 equals to 0. అవునా? సో ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ఎంత, వై స్క్వేర్ బై 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 7y ఇంటూ 1 ప్లస్ వై ఇంటూ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్. ఒకటి యాడ్ చేశాను ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేసుకోవడం, ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవడానికి. దీన్ని కూడా మళ్ళీ ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 3 మిగులుతుంది కదా. రైట్, సో డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, నేను న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు కదా. కాబట్టి ఎఫ్ ఆఫ్ వై అంటే నాకు ఏమొస్తుంది అప్పుడు, వై స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 7y స్క్వేర్ ప్లస్ 3 సారీ ఇక్కడ 1 ప్లస్ వై స్క్వేర్ కదన్నా. ఎస్, సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, సో వై స్క్వేర్ ప్లస్ 7y ఇంటూ 7y ప్లస్ 7y స్క్వేర్. కరెక్ట్, కాబట్టి 3 ఇంటూ 1 ప్లస్ 2y ప్లస్ వై స్క్వేర్. ఈ డినామినేటర్లో ఉండేటటువంటి 1 ప్లస్ వై స్క్వేర్ అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. అవునా? సో ఎఫ్ ఆఫ్ వై ఎంత అప్పుడు ఈక్వల్స్ టు వై స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 7y స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 6y ప్లస్ 3y స్క్వేర్ ఈక్వల్స్ టు 0. రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ 10y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 11y స్క్వేర్ 11y స్క్వేర్ 7y ప్లస్ 6y ఈజ్ 13y అంతేనా, ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ వై. అవునా? ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో చెప్పాను, నాకు కావాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై ఎంత అయితే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ రీప్లేస్ చేయండి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పుడు 11x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 3 అంతేనా. దిస్ ఈజ్ ద ఆన్సర్. 11x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే
ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ 1 కామా బీటా బై బీటా ప్లస్ 1 రూట్స్ అనేవి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్స్ అయితే ఆల్ఫా బీటా ఎవరికి రూట్స్ అవుతాయి అంటే 11x² + 13x + 3కి రూట్స్ అవుతాయి. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. సచ్ ఎ లాజికల్ క్వశ్చన్, రివర్స్లో అడిగాడు, అర్థమైందా? సో ఈ మోడల్లో మిమ్మల్ని అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా చెప్పాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లానే కనిపిస్తుంది, కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం డిఫరెన్సియేషన్ టాపిక్ని యూస్ చేయాలి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్లో మ్యాక్సిమా అండ్ మినిమా టాపిక్ని కూడా ఇక్కడ మనం యూస్ చేసుకోవాలి. See friends, look at the question. If y equals to x square plus 14x plus 9 whole divided by x square plus 2x plus 3 for all x belongs to R, then the interval of maximum length in which y lies is, right? చూడండి, y equal to x square plus 14x plus 9 by x square plus 2x plus ఇది ఒక కర్వ్ అనుకోండి. The interval of the maximum length in which y lies is, ఏ ఇంటర్వెల్ దగ్గర దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది అంటున్నాడు. మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్. మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం f'(x) ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని 0కి ఈక్వల్ చేసి క్రిటికల్ పాయింట్స్ అబ్టైన్ చేస్తాం, రైట్? f'(x) మనం ఫైండ్ అవుట్ చేసి ఆ క్రిటికల్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే <0 వచ్చింది మ్యాక్సిమా, <0 వచ్చింది మినిమా అంటాం, అవునా కదా? సో మనకు కావాల్సింది ఇక్కడ క్రిటికల్ పాయింట్స్. ఆ క్రిటికల్ పాయింట్స్ దగ్గర వాడు ఆల్రెడీ మ్యాక్సిమాని ఇచ్చేసాడు, కాబట్టి క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ క్రిటికల్ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని యొక్క రేంజ్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది, రైట్? దట్ ఈస్ ద ప్రొసీజర్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ dy/dx. ఓకే, dy/dx అంటే ఇది u/v ఫార్మాట్లో ఉంది కాబట్టి ముందు v² రాసేసుకుందాం. తెలుసు కదా u/v ఫార్ములా. ఒకసారి డెరివేటివ్స్లో ఉండేటటువంటి ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో v ఇంటూ d/dx ఆఫ్ u అంటే దీనికి డెరివేటివ్ ఎంత? 2x + 14 కదా, రైట్? మైనస్ ఎంత వస్తుంది? దిస్ పర్టికులర్ వన్, x² + 14x + 9 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ x² 2x + 2 అవుతుంది, అవునా? హోల్ డివైడెడ్ బై v², అంతే కదా, రైట్? సో ఈ పర్టికులర్ డెరివేటివ్ని దేనికి ఈక్వల్ చేయాలి? మనం 0కి ఈక్వల్ చేయాలి, రైట్? అప్పుడు మనకు క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. సో ఈ టర్మ్ అటు 0కి వెళ్ళిపోతే 0 వెళ్ళిపోతుంది, ఈ మైనస్ టర్మ్ అటు వెళ్తే పాజిటివ్ టర్మ్ అవుతుంది. కాబట్టి x² + 2x + 3 ఇంటూ 2x + 14, రైట్, ఈక్వల్స్ టు x² + 14x + 9 ఇంటూ 2x + 2, అంతేనా? అంతే, రైట్? ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు 2x ఇంటూ x², 2x³, రైట్? తర్వాత x² ఇంటూ 14, 14x², రైట్? తర్వాత 2x ఇంటూ 2x, 4x², రైట్? 2x ఇంటూ 14, 28x, రైట్? ప్లస్ 3 ఇంటూ 2x, 6x ప్లస్ 42, రైట్? 14 3 is 42, రైట్? తర్వాత దిస్ విల్ బి 2x³ ప్లస్ 2x² ప్లస్ 28x, అవునా? ప్లస్ 28x², సారీ, తర్వాత 28x వస్తుంది ఇక్కడ, అవునా? తర్వాత 9 2 18x ప్లస్ 9 2 18, రైట్? ఓకే, సో అటు ఇటు 28xలు ఉన్నాయి కదా, ఇవి రెండు క్యాన్సిల్ చేయండి. తర్వాత 2x³ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు ఏం మిగిలిందని ఇక్కడ 18x² మిగిలింది. 18x² ప్లస్ 6x ప్లస్ 42 ఈక్వల్స్ టు దిస్ ఇస్ 30x², రైట్? 30x² ప్లస్ 18x ప్లస్ 18 వచ్చింది, అవునా? సరే, ఈ టర్మ్స్ అనేది అటు తీసుకెళ్ళిపోతే 13x² మైనస్ 18x² ఈజ్ 12x² వస్తుంది, అవునా? 18 మైనస్ 6 ఈజ్ ఆల్సో 12 అగైన్, ప్లస్ 12x. 42 అటు వెళ్ళిపోతే 14 మైనస్ 18, 42 మైనస్ 18 ఎంత? 42లోంచి 18ని తీసేస్తే దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 2, 24 మైనస్ 24 ఈక్వల్స్ టు 0, రైట్? ఇప్పుడు x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా, 12 కామన్ తీస్తే. ఇప్పుడు దీనికి మనం క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, దీన్ని ఎలా రాయొచ్చు? x² ప్లస్ 2x మైనస్ x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అయినా మైనస్ 2x² కాబట్టి ఇలా రాసాం. సో x కామన్ తీయండి, x ప్లస్ 2 మైనస్ 1 కామన్ తీయండి, x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. x ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్స్ టు 0, అవునా కదా? సో వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, x ఈక్వల్స్ టు 1. సో దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్. సో ఈ క్రిటికల్ పాయింట్స్ ఇచ్చినటువంటి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేంజ్ తెలిసిపోతుంది. సో ఫైండ్ అవుట్ చేద్దాం.
అదే మీరు మళ్ళీ f"(x) కట్టినప్పుడు ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం తెలుస్తుంది, కానీ అది మనకు అవసరం లేదు, వాడే మ్యాక్సిమం కనుక్కోమంటున్నాడు. కాబట్టి క్రిటికల్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందన్న, సపోజ్ x = -2 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, -2 హోల్ స్క్వేర్ ఈజ్ 4 ప్లస్ 14 × -2 ఈజ్ -28, 4 - 28 ప్లస్ 9 whole divided by -2 whole square is 4, -2 into +2 is -4 again, right, plus 3, avuna. So 4 -28 plus 4 is -24, -24 plus 9 enta nana, -15, avuna kada. కాబట్టి -15 డివైడెడ్ బై ఇది క్యాన్సిల్ డివైడెడ్ బై 3 అంటే -5 వచ్చింది. ఓకే, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 14, ఎక్స్ అంటే 14 ప్లస్ 9, అవునా, 1 ప్లస్ 2 ప్లస్ 3 వస్తుంది ఇక్కడ, అంతేనా, రైట్. సో 10 24, ఇది 24 డివైడెడ్ బై 6, 6 4s 24 కదా, దిస్ విల్ బి 4 అంటే -5, 4. This is the range of this particular function. This is the maximum length in which y lies. Maximum length ఎక్కడ ఉంది, -4 to -5, 4 అనే ఇంటర్వెల్ దగ్గర దీనికి మ్యాక్సిమం ఉందన్నమాట, మ్యాక్సిమం హైట్ ఉందన్నమాట. విచ్ ఆప్షన్, ఆప్షన్ ఏ. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓన్లీ ద థింగ్ ఇస్ ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మ్యాక్సిమం మినిమం అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ టాపిక్ వాడాం అండ్ u/v ఫార్ములా వాడాం అనమాట. ఓకేనా, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లిమిట్స్ నుంచి ఇచ్చాడు ఈ తెలంగాణ పేపర్లో. లిజన్, లిమిట్ x → 1 log x by 1 - x. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి, ఎప్పుడైతే మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తామో log 1 వాల్యూ 0 కదా, అవునా, డివైడ్ బై 1 - 1 0. మళ్ళీ ఇది ఇండెటర్మినేట్ ఫార్మాట్లో ఉంది, అలాంటప్పుడు ఏం వాడాలి, ఎల్ హాపిటాల్ రూల్ వాడాలి, రైట్. సో ఎల్ హాపిటాల్ రూల్ వాడినప్పుడు d/x ఆఫ్ log x ఎంత, d/x ఆఫ్ log x ఈజ్ 1/x, d/x ఆఫ్ 1 - x ఎంత, 1కి 0 - xకి -1, అవునా. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1/1 డివైడెడ్ బై -1, 1/-1 ఈజ్ ఈక్వల్స్ టు -1, అవునా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సచ్ ఏ సింపుల్ క్వశ్చన్, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా లిమిట్స్ నుంచి అడిగాడు, రైట్. కొంచెం మనం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. కంటిన్యూటీ టాపిక్ని యాడ్ చేశాడు. సరే, లెట్ f(x) ఈక్వల్స్ టు 2 - √(x + 4) డివైడెడ్ బై sin 2x, x నాట్ ఈక్వల్ టు 0 అని వాడు ఇచ్చాడు. ఓకే, ఇన్ ఆర్డర్ దాట్ f(x) ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0, f(0) ఈజ్ టు బి డిఫైన్డ్ యాజ్, సి ఏమంటున్నాడు ఇక్కడ, f(0) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫంక్షన్ అనేది 0 దగ్గర కంటిన్యూస్ అని వాడు ఇచ్చేసాడు. అంటే at x → 0 దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు f(0) కదా, మనకు కావాల్సింది f(0) కదా. అంటే x → 0 ఈ పర్టికులర్ ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే f(0) ఈక్వల్స్ టు లిమిట్ x → 0, కంటిన్యూస్ అని వాడే ఇచ్చాడు కాబట్టి లిమిట్ x → 0 f(x), అంతేనా. సో లిమిట్ x → 0 ఏమవుతుందన్న, f(x) ఈజ్ 2 - √(x + 4) హోల్ డివైడెడ్ బై sin 2x, అంతేనా, రైట్. సో ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, 2 - √4, √4 అంటే 2, 2 - 2 0 వస్తుంది. సో 0 డివైడెడ్ బై sin 0 ఎంత, 0 కదా. సో 0/0 మళ్ళీ ఇండిటర్మినేట్ ఫార్మాట్ కాబట్టి ఎల్ హాపిటాల్ రూల్ వాడాలి, రైట్. సో లిమిట్ x → 0, ఓకే. సో 2 - √x, 2కి డెరివేటివ్ 0, మైనస్ √(1 + x + 4)కి d/x ఆఫ్ √x ఈజ్ 1/2 √x, అవునా, 1/2 √x + 4. మళ్ళీ x + 4కి డెరివేటివ్ ఎంత, xకి 1, 4కి 0 కాబట్టి ఇంటూ 1 ఉన్నా రాకపోయినా పర్వాలేదు, డివైడెడ్ బై. ఇప్పుడు sin 2xకి డెరివేటివ్ ఎంత, sin 2xకి డెరివేటివ్ cos 2x, మళ్ళీ 2xకి డెరివేటివ్ ఎంత, 2, అవునా కదా, రైట్. సో ఇప్పుడు మనం 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది, -1/2 × √0 + 4 డివైడెడ్ బై 2 × cos 2 × 0, అవునా. సో -1/2 × √4 ఎంత, ఇంటూ 2 డివైడెడ్ బై cos 0 ఎంత, 1, 2 × 1 2, అవునా కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ విల్ బి గెటింగ్, -1 డివైడెడ్ బై 4 × 1/2, అవునా కదా. 2 అటు వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతే 1/2. సో దిస్ విల్ బి ఈక్వల్ టు -1/8. సో ద ఆన్సర్ ఈజ్ -1/8. అర్థమైందా, ఆప్షన్ ఏ, రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, చాలా బాగున్నాయి. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.